ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన కుటుంబంతో నివసించేవాడు. ఆ సంవత్సరం వర్షాలు లేక ఊరిలో పంటలన్నీ ఎండిపోయాయి. రామయ్య తన ఎండిపోయిన పొలం గట్టుమీద కూర్చుని ఆకాశం వైపు దీనంగా చూస్తున్నాడు. ఏంటో ఈ కాలం, ఆకాశం కరుణించడం లేదు, భూతల్లి పచ్చబడటం లేదు. నా కొడుకుని పెద్ద చదువులు చదివించాలనుకున్నాను, కాని ఈ పరిస్థితి చూస్తుంటే విత్తనాలు కొనడానికి కూడా పైసలు లేవు. పొలం దగ్గరకు అన్నం పట్టుకొచ్చి, బాధపడకండి, కష్టం ఎప్పుడూ వృధా పోదు. మన దగ్గరున్న కొద్దిపాటి విత్తనాలని ఈసారి జాగ్రత్తగా నాటుదాం. దైవం మనల్ని తప్పకుండా కాపాడుతుంది. మరుసటి రోజు ఉదయం రామయ్య పొలంలో కష్టపడుతుంటే చిన్నవాడైన చింటూ తన తండ్రికి సాయం చేయడానికి వచ్చాడు. నాన్నా, నేను కూడా మీకు సాయం చేస్తాను. నేను చదువుకున్న పుస్తకంలో ఒక మాట ఉంది, మనం మొక్కలని ప్రేమిస్తే అవి మనల్ని పోషిస్తాయి అని. మనం ఈ పొలం చుట్టూ చిన్న కాలువ తీద్దాం నాన్నా. చూడు సీతమ్మ, మన చింటూ ఎంత తెలివైన మాటలు చెప్తున్నాడో. సరేరా చింటూ, మనం కలిసి కాలువ తీద్దాం. సరిగ్గా అప్పుడే ఊరి పోస్ట్ మ్యాన్ సూరన్న సైకిల్ మీద గంట కొడుతూ అక్కడికొచ్చాడు. రామయ్య, ఓ రామయ్య, నీకోసం ఒక ఉత్తరం వచ్చింది చూడు. ఇది జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది. కలెక్టర్ ఆఫీస్ నుంచా? నాకెందుకొస్తుంది సూరన్న? నాకు చదవడం రాదు కదా. చింటూ, నువ్వు చదువునన్నా. నానా, ఇది మన ఊరిలో జరిగే ఉత్తమ రైతు పోటీ గురించి. ఎవరైతే తక్కువ నీటితో ఎక్కువ పంట పండిస్తారో వారికి ప్రభుత్వం బహుమతిస్తుందంట. ఆ ఉత్తరం చూశాక రామయ్యలో కొత్త ఉత్సాహం వచ్చింది. చూశారా, ఊరంతా ఆశ్చర్యపోతున్నారు. మన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అవునమ్మా, నాన్న కష్టం, నీ ఓర్పు వల్లే ఇది సాధ్యమైంది. కలెక్టర్ స్వయంగా గ్రామానికి వచ్చి రామయ్య పొలాన్ని చూశారు. రామయ్య పట్టుదలను మెచ్చుకుని అతనికి ఉత్తమ రైతు అవార్డుతో పాటు పెద్ద మొత్తంలో బహుమతిని అందజేశారు. భలే పనిచేశావు రామయ్య, నీవల్ల మన గ్రామానికే పేరొచ్చింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు సూరన్న. నా భార్య సీతమ్మ ప్రోత్సాహం, నా కొడుకు చింటూ తెలివితేటల వల్లే ఇది దక్కింది. కుటుంబమంతా కలిసి ఉంటే ఏ కష్టాన్నైనా గెలవచ్చని ఈరోజు నాకర్థమైంది. ఆ బహుమతి డబ్బుతో రామయ్య తన అప్పులన్నీ తీర్చి చింటూని పెద్ద స్కూల్లో చేర్పించాడు. ఆ రైతు కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది.